గారు శ్వేత సౌధం నిర్మించారు. ఇవాళ శ్వేత సౌధం అంటే చెమటతోటి మనము ఒక అవయవ దానం అనే సౌధాన్ని నిర్మించాం. మీరందరూ చక్కగా ఎండలో కూడా స్లోగన్స్ ఇస్తూ ఒక ర్యాలీ చేసి అక్కడ స్కిట్లు వేసి అక్కడ అద్భుతం. అసలు నిజంగా అయితే మీలో ఇంత ప్రతిభ ఉంది అంటే అది వెలికి తీసిందే ఇవాళ ఈ ఆగస్టు నెలకి ఒకసారి కర్తాలు ధ్వని చేద్దాం. మనం ప్రతిరోజు ప్రతి నిమిషం జీవితం అనేది ఒక సెలబ్రేషన్. ప్రతి క్షణము దాన్ని అనుభవించాలి. ఎన్ని కష్టాలు వస్తూనే ఉంటాయి. అసలు ప్రపంచంలో కష్టం లేని మనుషులు, ప్రతి కష్టం తాత్కాలికమే. అసలు జీవితమే తాత్కాలికం కదా, టెంపరీ ఏదైనా సరే. వచ్చి కష్టం ఎంతసేపు ఉంటుంది, కాసేపు ఉంటుంది, పోతుంది. మనం దాని గురించి పట్టించుకోకూడదు. ప్రతి క్షణం లైఫ్ ఒక సెలబ్రేషన్ లాగా ముందుకెళ్ళాలి. సో దాంట్లో భాగమే పరోపకారం అంటే గివ్ బ్యాక్ టు సొసైటీ. పక్క మనిషికి ఒక చెయ్యి అందిస్తూ మనం ముందుకు కదులుతూ ఉండాలి. ఎందుకంటే మన ఒక్కళ్ళే సపోజ్ నాకే వేల కోట్లు మీ అందరూ రూపాయి కూడా లేకుండా చాలా ఇబ్బందులు ఉన్నారు. నేను ఒక్కడిని నవ్వుతూ ఉండగలుగుతానా? మీరందరూ చుట్టూ అందరూ వాళ్ళు ఏడుస్తుంటే ఎవరు వేస్ట్. అసలు అది అరే నేను ఎంత బాగా సంపాదించేవరా అని ఒక మాట చెప్పేవాడు కూడా లేకపోతే ఇంకా అసలు వాడికే చికాకు, వాడే చచ్చిపోతాడు ఎంత డబ్బు ఉన్నా సరే. సో మనం ఏం చేయాలి? సొసైటీలో మన చుట్టుపక్కల స్ప్రెడ్ ద స్మైల్స్ అక్రాస్ ద మైల్స్. దట్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్. ఎంత బాధల్లో ఉన్నా సరే పక్కవాడి చేయించుకుంటూ వాడిని కూడా పైకి తీసుకొస్తూ వాళ్ళతో పాటు మనం గ్రో అవ్వాలి. మీరు ఒక చెట్టు చూడండి, ప్రకృతిని మనం నిజంగా ప్రేమించే వాళ్ళం అయితే ప్రకృతి ప్రతి చోట మనకు మెసేజ్ ఇస్తుంటుంది. అంతేనా? ఒక చెట్టు చక్కగా పెరుగుతుంది, భూమిని చీల్చుకొని బయటకు వస్తుంది. చిన్న విత్తనం నాటితే అసలు మర్రి విత్తనం తెలుసా? అసలు కంటికి కూడా కనపడదు. కానీ అది భూమిని చీల్చుకొని బయటకు వచ్చి చిన్నగా పెరిగి మన మానవ మృగాలు ఎన్నిసార్లు దాన్ని గిచ్చినా మళ్ళీ మీరు చూసారు రోడ్డు పక్కన మొక్కలు, అది ఒక గేదె ఒక మనిషి, గేదె కన్నా మనిషే క్రూరమైన మొక్కలు పొత్తుగులు మనం ఈ పక్కన పెట్టినవి కూడా మన వాకింగ్ ట్రాక్ పక్కన పెట్టి ఎవడోడు గిల్లిపోతూనే ఉంటాడు, దాన్ని పెరగనివ్వడు. అయినా అది చక్కగా మళ్ళీ చిన్న చిన్న కొమ్మలేసి ఎవరిని లెక్క చేయకుండా అద్భుతంగా పెరిగి ఇట్లా బ్లాసమ్ ఆన్ ఫైన్ మార్నింగ్ చక్కగా పూలు పూస్తుంది. ఎవరు చెప్పారు దానికి? ఎవరు చెప్పలే. ఒక ప్రకృతి దానికి ఇచ్చిన వరం అది. సో మనం కూడా అంతే. మన పక్కన వాడు గిల్లుతుంటాడు, గిచ్చుతుంటాడు, మన కిందకి లాగుతుంటాడు, అస్సలు పట్టించుకోకూడదు. మనము పక్కవాడి సాయం చేసుకుంటూ వెళ్ళిపోవటమే. దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్. మొక్క మనకి ఇచ్చే ఒక గొప్ప సందేశం అదే. ఒక మంచి సాంగ్ రాసి ఎవరైనా చంద్రబోస్ అనుకుంటారు కదా, మొక్క గురించి సాంగ్ ఉందా? చాలా రోజులు నేను రింగ్ టోన్గా పెట్టుకున్నాను. ఏ సాంగ్ అది చెప్తారా? మా ఆర్థోపెడిక్ సింబల్ కూడా మొక్కే. తెలుసా మా ఆర్థోపెడిక్ సింబల్? బోన్ ఈజ్ ఎకిన్ టు ఏ ట్రీ ఆర్ ఏ ప్లాంట్. Bone is a specialized dynamic connective tissue structure which has got its roots in the surrounding soft tissues. అంతేనా? బోన్కి పక్కన ఉండే మజిల్స్ వాటిలోంచే బ్లడ్ సప్లై వస్తుంది. ఆ బోన్ తీసి పక్కన పెడితే చచ్చిపోతుంది. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఎకిన్, అంటే సిమిలర్ టు ఏ ప్లాంట్. ప్లాంట్ చక్కగా ఉంది, అక్కడ దాన్ని వేళతో సహా పీకేసి కింద పడేస్తే చచ్చిపోతుంది ఆటోమేటిక్. సో ఇలాంటి మొక్క ఏంటి పాట గుర్తొచ్చిందా? మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు. అసలు ఎవరి గురించి పట్టించుకోవద్దు. నువ్వు చేయాల్సిన పని సిస్టమేటిక్గా, ఆర్గనైజ్డ్గా, కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ తోటి. వాళ్ళు చేసి రేపు వదిలేయకూడదు. కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఉండాలి. చేస్తూ వెళ్తే నువ్వు మొక్కలాగా ఏదో ఒక రోజు నువ్వు చేసిన పని ఒక సంకల్పం ఉంటుంది కదా నీకు, ఇది అవ్వాలి, నేను మెడిసిన్ చేయాలి, నేను నర్సింగ్ చేయాలి, లేదా ఈ సొసైటీలో ఇది ఒక మార్పు తేవాలి అని కూర్చున్నావు అనుకో, ఒకరోజు అది ఒక విజయవంతమైన ఫలంగా నీకు నీ కళ్ళ ముందు కనపడుతుంది. అదే కృష్ణుడు చెప్పింది కూడా. మీరు ప్రతిఫలం ఆశించకుండా మీరు కంటిన్యూ చేస్తూ పోండి. సేమ్ హార్డ్ వర్క్. ఏదో ఒక రోజు ప్రతిఫలం ఒక చిన్న ఫలం లాగా మీ కళ్ళ ముందు ఆవిష్కృతమవుతుంది. అలాంటి ఆవిష్కృతమే సైన్స్ ఇచ్చిన గొప్ప వరం అవయవ దానం. ఇంతకుముందు ఈ ప్రాబ్లం లేదు, ఇప్పుడు వచ్చింది. ఎందుకు వచ్చింది? మనిషి ఆశకి అంతు లేదు. గాంధీ మహాత్ముడు ఒక మాట చెప్పాడు, ఈ ప్రకృతి మనిషికి కావాల్సినంత సంపద ఎప్పుడూ ఇస్తుంది, కానీ మనిషి ఆశకు మాత్రం ఆ సంపద ఇవ్వలేదు.
మీరు చూసారా, ప్రకృతిని మనం నాశనం చేసుకుంటూ వెళ్ళాము. వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, మైండ్ పొల్యూషన్, అన్ని పొల్యూట్ అయిపోయాయి. ఫుడ్ పొల్యూషన్, ఎవ్రీవేర్ పొల్యూషన్. అందుకని ఆర్గాన్స్ అనేది దెబ్బతింటుంది. ఇంతకుముందు లేని కొత్త ప్రాబ్లం మనం చూసామా? బయట కాసేపు ఆ ఇంట్లో ఉండి ఇక్కడికి వచ్చేసరికి అబ్బాయి అంత చల్లగా ఉంది అనుకున్నాం. అంటే గ్లోబల్ వార్మింగ్, అంటే మనం ఈ భూగోళాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా ఉంది. ప్రపంచం మొత్తం, మనమే కాదు. ఇవాళ రోజులు గుంటూరు గల్ఫ్లో ఉన్నట్లుంది. ఏసీ లేకపోతే బతకలేని పరిస్థితికి వచ్చాము. ఇవన్నీ మనకు మనం చేసుకున్న గొప్ప వినాశనం. అయితే దీనికి కూడా మళ్ళీ మనం ఒక బెస్ట్ సొల్యూషన్ కనుక్కున్నాం. మనిషి, ఏ మనిషి అయితే ఐసీయూలో మగ్గిపోతున్నాడో, నాకు ప్రాణదానం చేయండి అని గగ్గోలు పట్టి ఏడుస్తున్నాడో, ఆ మనిషికి ఒక సొల్యూషనే అవయవదానం. అదే సైన్స్ సాధించిన గొప్ప విజయం. అదే హ్యూమన్ సైన్స్ సాధించిన గొప్ప విజయం. ఇందాక మన పిల్లలు చాలా మంది చెప్పారు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఇప్పుడు జరిగింది, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇప్పుడు జరిగింది. ఇవన్నీ కూడా గ్రాడ్యువల్గా సైన్స్ ఇవాల్వ్ అయ్యి ఇవాళ రోజున ఏ ఆర్గాన్ అయినా ఒక మనిషి నుంచి తీసి ఇంకో మనిషికి పెట్టగల స్థాయికి ఎదిగింది హ్యూమన్ సైన్స్. ఆగస్టు 13వ తారీఖు మనము అవయవదాన దినోత్సవం చేసుకున్నాం. అయితే మనం కోయిల ముందే కూసింది. మనము ఆ రోజు కుదరకపోయేసరికి మనం ముందే ఈ అవయవదానం కార్యక్రమం పెట్టుకున్నాము. అయితే దీనికి చాలా అవాంతరాలు వచ్చాయి, ఇందాక చెప్పారు మన మిత్రులు. అయితే దాన్ని అన్ని అధిగమించి చేయాల్సిందే. ఖచ్చితంగా మనం అవయవదానం మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మనకి 150 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో అవయవాలన్నీ పూడ్చబెడుతున్నాయి, కాల్చబడుతున్నాయి. ఇది జరగకూడదు. ప్రతి అవయవము ప్రతి మనిషికి ఉపయోగపడాలి. చనిపోయిన తర్వాత ఒక మనిషి ఇంకో మనిషిలో జీవించాలి, మరణించినా జీవించాలి అనే ఒక ఉద్యమంలాగా మనం ఈ అవయవదానం కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. కాబట్టి ఇవాళ మనం ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే, ఒక చనిపోయిన మనిషికి ప్రాణం పోయడానికి మనందరం కూడా ఉద్యమించి, ఇవాళ రోజున మీ ద్వారా మీరే ఉద్యమించింది, మీరే. ఎందుకంటే ఇంతమంది ఇంత చక్కగా, నిజంగా అయితే ఇవాళ అదే కార్యక్రమం కనుక మనం పిలుచుకున్న గెస్టులందరూ వచ్చుంటే ఇంకా అద్భుతంగా జరిగి ఉండేదేమో. ఏమో నాకు మాత్రం అనిపిస్తుంది ఇవాళే అద్భుతంగా జరిగింది. మనము డెడికేటెడ్గా చేద్దాం అనుకున్నాము, చేసి చూపించాము. సో అలాంటి ఎందుకు జరిగింది ఇది? ఓన్లీ మీ పార్టిసిపేట్ వల్లే. నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు చక్కగా ఇలాగే జీవితంలో మంచిగా ఎదగాలని, ఒక బటర్ఫ్లై లాగా మీరు డిఫరెంట్ కలర్స్ ఆఫ్ షేడ్స్ తోటి మీ జీవితంలో అద్భుతంగా రాణించాలని, ఒక్కోలా రాణించాలని మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. ఎందుకంటే అంత నచ్చింది నాకు ఇవాళ ఈ ప్రోగ్రామ్. అంత మంచిగా మీరు డెడికేటెడ్గా అందరూ తలా ఒక దాంట్లో పార్టిసిపేట్ చేసి, నేను అదే చెప్తుంటాను, ఈ ఏజ్ చాలా ఇంపార్టెంట్ ఏజ్. మీరు దీన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఈ ఏజ్లో మీ బుర్ర పాదరసం, మీ మాట చెరుకు రసం, ఇది మీ మనసులో అలా ఉండిపోవాలి. ఎందుకంటే మీరు ఏం మాట్లాడినా, ఇప్పుడు ఇందాక అమ్మాయి చాలా చక్కగా మాట్లాడింది, అద్భుతంగా. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పరు అసలు. ఆ బుర్ర పాదరసంలో ఉండే ఏజ్ అది. మీరు ఎవరు ట్రై చేసినా అమ్మాయిలా చెప్పగలుగుతారు, అందరూ చెప్తారు. ఎందుకని? ఒక్కొక్కళ్ళ మనసు, ఒక్కొక్కళ్ళ బుర్ర ఒక్కొక్కలా ఉంటుంది. వాళ్ళు ఆ విధంగా ట్రైన్ అవుతారు. మన పేరెంట్స్ ఇచ్చిన జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ద్వారా మనం రియాక్ట్ అవ్వడం కానీ ప్రతిదీ కూడా ఉంటుంది. సో దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. సో అలాంటి ఒక గొప్ప కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ యూ అని నేను అనుకోవట్లేదు, బికాస్ ఆఫ్ యూ ఇట్ హెస్ హ్యాపెండ్. దట్స్ వాట్ మై థాట్ ప్రాసెస్ టుడే యాక్చువల్లీ. సరే, మిగతాన్ని పక్కన పెడితే మనకి మీరందరూ కూడా ప్లెడ్జ్ చేసుకోవాలి. అమ్మాయి ప్లెడ్జ్ ఉందా ఇప్పుడు మీ దగ్గర? ప్లెడ్జ్ సరే, అందరూ ఒకసారి కూర్చొని అట్లా నుంచోండి, అందరూ ఒకసారి ప్లెడ్జ్ చెప్తామా?